తెలంగాణ అధ్యక్షుడు చెప్పట్లే మీకు కేంద్ర కేబినెట్ మంత్రిగా కేంద్ర నాయకత్వానికి బాగా దగ్గరగా ఉండే వ్యక్తిగా ఆయన ఈ మాట ఇక్కడ అన్నారంటే సో ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రేకప్ ఉండబోతుందా, ఉండడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉందా? టెరిటరీ వేరు. కేంద్ర మంత్రిగా ఆయన చెప్పలేదు, ఇక్కడ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా చెప్పారు. పాసిబిలిటీ ఉండొచ్చు, ఉండొచ్చు, ఆబ్వియస్గా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ టీడీపీతో ఆయన ట్రావెల్ అవుతున్నారు, బీజేపీ కలిసి రావాలన్నారు, రావట్లేదు. బీజేపీ నేను పోయి మాట్లాడతాను, ఢిల్లీ పెద్దలను కలుస్తా అన్నారు, కలిశారు, వర్కౌట్ అవ్వలేదు. దెన్ అంతే, ఇంకంతకన్నా ఇంకేం లేదు. మీరు ఎక్కడో మాట్లాడ విన్నా ఏదో వేరే ఛానల్లో, ఏదో మీరు కొత్త లాజిక్ ఏదో చెప్పారు, ఆ మూడు పార్టీలు కలుస్తాయి, ఎంపీలు అంతా బీజేపీ పోటీ చేస్తారని ఏదో చెప్తున్నారు. ఆబ్వియస్గా అదే జరగబోతుంది కూడా. ఇప్పుడు ఆఖరికి తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రాటజికల్ మూవ్కి వచ్చిందంటే అది స్ట్రాటజీ కింద వివరణిస్తున్నారు. మాకు ఎంపీలతో పనే ఉంది, వీఆర్ కన్ఫైనింగ్ టు స్టేట్, వీఆర్ స్టేట్, ఏపీ స్టేట్. ఆ పవర్ వస్తే చాలట. ఎంపీ ఉంటేనే నాలుగు అడుక్కుని నాలుగు తెచ్చుకోవడం, ఈ ప్రాథమిక అవగాహన కూడా కొరబడిపోయిందంటే ఏం చెప్పాలి? సో రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ బహుశా స్ట్రాటజీ కావచ్చు కదా సార్. ఎందుకు అప్పుడు ఎంపీ క్యాండిడేట్లు ఎవరు అవుతారు? వైసీపీ వర్సెస్ బీజేపీ అవుతారు. హౌ ఇట్ విల్ బి? చాలా బాగా చెప్పారు సార్, టీడీపీ ఉండదు. చాలా బాగా చెప్పారు. నేను అంత బ్రహ్మాండంగా విశ్లేషించలేను, ఎందుకంటే ఒక ఎంపీ ఒక పార్టీకి నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్న దాంట్లో ఇవాళ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటలేదు సార్. గతంలో యూపీఏ, ఇప్పుడు ఐఎన్డీఏ, ఇప్పుడు బీజేపీని ఎన్డీఏ కూటమి కింద చెప్తున్నారు. కూటమిల యొక్క ప్రభావం ఎంత సంతరించుకుంటుందో జాతీయ స్థాయిలో, ఇక్కడ వెసులుబాటు బీజేపీ పార్టీకి కాంగ్రెస్కి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఛాన్స్ ఇవ్వకుండా చేసినంత 10 సంవత్సరాల పోరాటం ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి అభివృద్ధి సంతరించుకొని తెలంగాణలో కన్సిడరేషన్స్ ఉండొచ్చేమో కదా సార్. మనకి అభివృద్ధి అనే పదానికి వివక్ష గురి చేసిన బీజేపీ కాంగ్రెస్కి పెద్దపేటలు వేస్తాం అన్న వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లే. జహాపన రాజకీయాలు ఎవరి కోసం చేస్తున్నారు? రాష్ట్ర ప్రజల కోసమా, మీ స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ కోసం? సో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎమ్మెల్యేలు మారిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా క్వశ్చన్ చేస్తారు అనుకున్నప్పుడు అంతే కదా, తెలుగుదేశం పార్టీగా ఆ పార్టీ విధానం, ఆ పార్టీ నిర్ణయం, ఆ పార్టీ డెసిషన్ తీసుకుంటుంది సార్. పార్టీ నిర్ణయం, పార్టీ డెసిషన్ తీసుకుంది, ఇందులో ప్రజలేరే. ఆయన డెసిషన్ ఎమ్మెల్యేలు మార్చి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు వేరే వాళ్ళని ఎమర్జ్ చేస్తారు, అది పార్టీ అంతర్గత విషయం. కానీ ఎంపీలు మేము అక్కర్లేదు బీజేపీకి ఇచ్చేసుకుంటే చాలు, మేము ఇవాళ సర్వే అయిపోతున్నాం అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అవుతున్నాం. పార్టీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అది మీ పర్సెప్షన్ ఉందా? పర్సెప్షన్ కాదు, 42 సంవత్సరాలు లెగసీ కలిగిన పార్టీ వాళ్ళు చేతి పథకంలో పవన్ కళ్యాణ్ లేకపోతే ఎలాగన్నది వాళ్ళు నిస్సహాయతని వెలిగొక్కుంటున్నప్పుడు అది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది నాకైతే. పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ బతకలేదు అనే పరిస్థితిలో ఉంది అనేది మీరు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడలే, పవన్ కళ్యాణే మాట్లాడాడు. గమనించుకోండి ఒకసారి వెనక్కెళ్ళండి. మరి నేను మాట్లాడని చెప్తాను. టీడీపీ కష్టాలు అందరూ నన్ను తిట్టొచ్చు, తిడుతుంది ఏంటంటే వాళ్ళు మాట్లాడింది నేను చెప్తున్నాను. టీడీపీ కష్టాల్లో ఉంది ఈ సమయంలో, అందుకోసం నేను బయటకు వచ్చి వాళ్ళకి మద్దతు ఇస్తున్నాను అని చెప్పారు ఆయన. నథింగ్ రాంగ్. మీరు కూడా అంటున్నారు కదా టీడీపీ సాగిలబడిపోతుంది జనసేన కోసం, అంత అవసరం ఏంటి అని. నేను ఖచ్చితంగా అంటున్నారు. ఒరిజినల్ ఎబిలిటీ పొటెన్షియల్ వాట్ సో జనసేనకి మీకు అసలు కన్సిడరేషన్ ఇవ్వట్లేదు, నేను ఎప్పుడు ఇవ్వను, పార్టీగానే ఇవ్వట్లేదు, ఆ ప్రభావమే ఉండదు అంటున్నారు. అటువంటి పార్టీని, అటువంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నిన్న కూడా చెప్పా. ఇప్పుడు ఒక పెద్ద గీత తెలుగుదేశం అనుకుంటే ఈ గీతకి ఆ గీతతో పోటీ కాకుండా ఇంకో గీత కొత్తది క్రియేట్ చేస్తే అందరూ మనం అదే చర్చించుకుని చేస్తున్నాం కదా. సో ఎలక్షన్ స్ట్రాటజీ అది, ఆబ్వియస్గా స్ట్రాటజీ. ఆయనకు బలం ఉంది కాబట్టి మాట్లాడుతున్న మాట కాదు. ఇప్పుడు ఒక్కొక్క దుమ్మేశారు అనుకోండి, పెద్ద బొక్కౌట్ వేస్తే అది అలా కొరుకుతూనే ఉంటుంది, మిగిలిన యాక్టివిటీస్ అన్ని మానేసి. దానికి అది ఎందుకు వేస్తారు? అది చిన్నపిల్లడిగా పాలపైకి నోట్లో ఎందుకు పెడతారు? అది కాసేపు గమ్మున ఉంటాడని. ఇప్పుడు ఏమవుతున్నాయి ప్రత్యక్ష రాజకీయాల్లో చర్చనీయాంశాలు ఏమవుతున్నాయో అవి కాకుండా ఎంతసేపు ఈ పవన్ కళ్యాణ్ పొత్తు ఈ దగ్గర తప్ప విశ్లేషకుడికి నేను కూడా రాజకీయంగా బలం లేని పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అని చర్చ జరగడం టీడీపీకి మైనస్, జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్. ఇక్కడ మీకు మళ్ళీ ఒక విషయం చెప్తా సార్. ఒక వైఎస్ఆర్సీపీ, ఒక తెలుగుదేశం, ఒక జనసేన, ఈ 3 ప్రాంతీయ పార్టీలే కదా. ఈ 3 ప్రాంతీయ పార్టీలకి తెలిసిన మొదటి విషయం ఏంటి తెలుసా? ఈ బీజేపీ కూడా మన జీవితాలతో ఆడుకుంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్న దాంతో. అన్న దగ్గర బీజేపీ పార్టీని ఈ 3 పార్టీ వాడికి ఎవరికి దమ్ము ధైర్యం లేదు మాట్లాడడం. 100% అగ్రీ. మరి ఇంకేమైనా మీకు కావాల్సింది ఇంకేమైనా రాజకీయం? అగ్రీ. ముగ్గురు అందరు సరెండర్ అయిపోయారు సార్. ఎవ్వరు అదే కదా ఇక్కడ సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తూ ఓ పోలవరం విషయం, రైల్వే జోన్ విషయం, కడప స్టీల్ ప్లాంట్ విషయం, లేకపోతే విభజన హామీల్లో ఉన్న యూనివర్సిటీలు కానీ లేకపోతే వాటికి ఇవి కానీ ఎక్కడైనా చర్చనీయ